వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రావ్య గారు, ఇవాళ మనం జనరల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటాం కదా. సో మీరే అనుకోండి, మీరే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఒక రిటైర్మెంట్కి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి. అంటే 20-25 ఇయర్స్ మీకు ఇంకా టైం ఉంది, మీరు స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఇయర్, అంటే షార్ట్ టర్మ్లోనే ఏదో రీజన్స్, ఒకటి మేబీ మీకు డబ్బులు అవసరపడి తీసుకోవడానికి తీసుకుంటున్నారు, లేదంటే ఒక మార్కెట్ కరెక్షన్స్ కానీ మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు ఒక ప్యానిక్ అయ్యి తీసేయడం. సో ఇలాగా తీసేటప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అనేది మనం మాట్లాడదాం మేడం. నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, సమయం ఇవ్వండి. సమయం ఇస్తేనే మీ వెల్త్ అనేది కనబడుతుంది, గ్రోత్ అనేది కనబడుతుంది. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, స్టాప్ సెల్లింగ్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ ఎర్లీ. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇలాగని ఆపేస్తుంటే, ఈ రీజన్స్ చెప్పినట్టుగా నేను ప్యానిక్ సెల్లింగ్ కానీ, లేకపోతే ఒక అవసరం పడి వెంటనే తీసుకోవడం కానీ చేసేటప్పుడు ఎలాంటి లాసెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది మాట్లాడదాం మేడం. ఫస్ట్ ఏంటంటే మేడం, ఫస్ట్ ఎప్పుడైతే మనం షార్ట్ టర్మ్, మన లాంగ్ టర్మ్ గోల్ బట్ షార్ట్ టర్మ్లోనే విత్ ఇన్ 1 ఇయర్ తీసేయడం వల్ల పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మిస్ అయిపోతాం, రైట్? అది కాకుండా మేడం, విత్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏమవుతుంటుందంటే, విత్ ఇన్ 1 ఇయర్ రిడమ్షన్ కానీ పెడితే ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది మన ఎస్పెషల్లీ ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్. సో వెల్త్ జనరేట్ అవ్వాలంటే మన ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లోనే పెడతాము. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా దాని విత్ ఇన్ 1 ఇయర్ కానీ తీసేస్తే 1% ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. సెకండ్ డిసడ్వాంటేజ్, ఇది తీయడం వల్ల మేడం, విత్ ఇన్ 1 ఇయర్ తీయడం వల్ల ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ ట్యాక్స్ కట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే విత్ ఇన్ 1 ఇయర్ ఏదైతే మనం విత్డ్రా చేస్తామో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. సో మన జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఏమంటారు, ఇన్వెస్ట్ చేయండి, మీరు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా ఒకళ్ళు తీసుకుంటే 12.5% ఆన్ క్యాపిటల్ గెయిన్స్ మనం కట్టాలి, ట్యాక్స్ అనేది మనం మాట్లాడుకుంటుంటాం. ఎప్పుడైతే ఈ షార్ట్ పీరియడ్లో డబ్బులు తీసేస్తుంటారో వాళ్ళు 20% ట్యాక్సేషన్ కట్టుకోవాలి ప్రాఫిట్ మీద. దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 20% కట్టుకోవాలి, రైట్? అదే మీరు ఇది ఈక్విటీ ఫండ్స్లో, అదే డెప్ట్ ఫండ్స్లో పెట్టుకున్నారనుకోండి, అది యాజ్ పర్ ద స్లాబ్స్ కట్టుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా, దాని పరంగా కట్టుకుంటూ ఉండాలి. మేడం ఇలాంటి షార్ట్ సెల్లింగ్ అంటే ఏమంటే, ఇమీడియట్గా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని విత్ ఇన్ ఇయర్ అమ్మేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు ఎందుకు చేయాలి మన, అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంటుంది ప్రతి ఒక్కరు. మేడం ఇలాంటి అమ్మేయడం తీసేయడాలు ఉండేటప్పుడు జనరల్గా ఈ కాస్ట్ యావరేజింగ్ అనేది ఎఫెక్ట్ పడుతుంటుంది. రూపీ కాస్ట్ యావరేజింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్, హై ట్యాక్స్ కట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో మా ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఒక వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కానీ తీసుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. ప్రొవైడర్ అంటే కాబట్టి వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ క్లారిటీ ఉండాలి, షార్ట్ టర్మ్ గోల్ క్లారిటీ ఉండాలి. ఉండేటప్పుడు ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది అనేది మనం ఒక షార్ట్ టర్మ్లో వేసుకుని చేసుకోవచ్చు, డెప్ట్ కైండ్ ఆఫ్ ఫండ్. కానీ రిటర్న్స్ అనేది మన ఈక్విటీలో వచ్చే రిటర్న్స్ రావు. సో షార్ట్ టర్మ్ గోల్స్ ఉండేటప్పుడు షార్ట్ టర్మ్లోనే పెట్టాలి. లాంగ్ టర్మ్లో పెట్టి మళ్ళీ షార్ట్ టర్మ్లో తీసుకున్నారంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్, కాస్ట్ యావరేజింగ్ ఇవన్నీ ఎఫెక్ట్ పడుతుంది. ఎవరు ఇలాంటి సెల్లింగ్స్ చేసుకోవచ్చు, ఒక అమ్మేసుకోవచ్చు అని మాట్లాడుకుంటే, ఎవరైతే వాళ్ళ గోల్స్ అచీవ్ అయ్యారో ఫైనాన్షియల్ గోల్స్, అలాంటి వాళ్ళు అమ్ముకోవచ్చు.
రైట్. సో ఇప్పుడు నేను ఈక్విటీ అంటలేదు, షార్ట్ టర్మ్ గోల్స్లో చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఆ గోల్ అచీవ్ అయినప్పుడు అమ్ముకోవాల్సిందే కదా, అదొక పాయింట్. ఎప్పుడైనా ఒకవేళ ఫండ్స్ పర్ఫామ్ చేయట్లేదు అనేటప్పుడు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయడానికి మళ్ళీ అమ్ముతుంటారు. అది చేయాల్సిందే, ఎందుకంటే పర్ఫామ్ చేయట్లేదు వెరీ లాంగ్ టైం నుంచి అన్నప్పుడు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి. రీజన్ ఉంటే ఓకే, రీజన్ ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. సో ఈ రీజన్స్ వల్ల మనం తీసేయచ్చు. సో ప్రతి ఒక్కరికి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఈ ఒకటి ఏంటంటే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే కరెక్ట్గా పోర్ట్ఫోలియో లేనప్పుడు మనం రీబ్యాలెన్సింగ్ చేయడానికి మార్పులు గేర్పులు చేసేది పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటారు. అది కాకుండా ఒక్క ఫండ్ పర్ఫార్మెన్సెస్ అసలు అండర్ పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, కన్సిస్టెంట్గా వెరీ లాంగ్ పీరియడ్లో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది అన్నప్పుడు అలాంటిది కూడా మారుస్తుంటారు. అమ్మేయడం మళ్ళీ మార్చడం, అమ్మేయడం అంటే మార్చడం, సెల్లింగ్. ఇది కాకుండా మేడం ఇప్పుడు సిచ్యువేషను ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క రిస్క్ ప్రొఫైల్ చూస్తారు. స్టార్టింగ్లో రిస్క్ ప్రొఫైల్ బాగానే ఉంటుంది, బట్ కొంత సమయం తర్వాత వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ మారిపోతుంది. అంటే ముందు ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్టార్ట్ చేసేటప్పుడు ఆయనకి ఉద్యోగం ఉంది, ఆయనకి రిస్క్ తీసుకుని కట్టుకోగలుగుతారనుకుని కడతారు. కొంత సమయం తర్వాత ఉద్యోగం లేక రిస్క్ ప్రొఫైల్ తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఆ రిస్క్ ప్రొఫైల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా తీసుకుంటుంటారు, లేకపోతే మారుస్తూ ఉంటారు. సో ఈ రిస్క్ ప్రొఫైల్ చేంజెస్ చేసేటప్పుడు కూడా ఇలాంటి షార్ట్ సెల్లింగ్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటలైజ్ అయ్యారు, లేకపోతే ఏదో ఒక లిక్విడేట్ ఏదో కావాలి ఇమ్మీడియట్గా డబ్బులు, అలాంటప్పుడు కూడా ఈ షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తుంటారు. బట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఇంప్లికేషన్స్ అనేది చూసుకోండి. ఎగ్జిట్ లోడ్ ఒకటి, ట్యాక్సేషన్ ఒకటి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అనుకునేటప్పుడు మనం లాంగ్ టర్మ్ గోల్స్ ఏది, మంది షార్ట్ టర్మ్ గోల్స్ ఏది అనేది ప్లాన్ చేసుకోగలిస్తే ఈ బెనిఫిట్స్ పొందుతూ డిసడ్వాంటేజెస్ కూడా ఓవర్కమ్ చేయగలుగుతాము. ఓకే, అంటే మనకి ఇప్పుడు టాక్సేషన్ వల్ల కట్ అవుతుంది అంటున్నారు కదా, మినిమం పీరియడ్ ఎంత కాలం ఉంచాలి అంటారు? అదే 1 year పైన అయితే 12.5% టాక్సేషన్ ఆన్ ఈక్విటీ, బిలో 1 year అయితే 20% కట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ క్రియేట్ అవుతుంటుందో, ఇప్పుడు మన లాంగ్ టర్మ్ ఎందుకంటాము, లాంగ్ టర్మ్ అంటే ఒక వెల్త్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాంట్లో 12.5% కట్టేది నో ప్రాబ్లం. బట్ వచ్చిన ప్రాఫిట్లో విత్ ఇన్ షార్ట్ సెల్లింగ్లో మన గోల్స్ కరెక్ట్ లేకపోతే మన ప్లానింగ్ పోర్ట్ఫోలియో అనేది కూడా కరెక్ట్గా రాదు మేడం. సో ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆ గోల్స్ క్లియర్గా సెట్ చేసుకుంటూ దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటే ఈ షార్ట్ సెల్లింగ్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.